సేవకులకు అందరికీ మరి ఇప్పుడు కూడి వచ్చిన విషవాణి పోషకులందరికీ నా యొక్క వందనాలు. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు విషవాణి పరిచర్యకు నా ముందుగా ఒక 100 రూపాయలు పంపించేదాన్ని. అప్పుడు ట్రైనింగ్లో ఉస్మానియాలో నేను స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ చేసినప్పుడు. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నాకు సంగారెడ్డికి వచ్చిన తర్వాత విషవాణి పరిచర్యకు ఎట్లా డబ్బులు ఇవ్వాలో నాకు తెలియదు, ఎవరు విషవాణి ఇవ్వాలో కూడా నాకు తెలియదు. 2007లో విషవాణి పాస్టర్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి విషవాణి పాస్టర్ మన టైటస్ పాస్టర్ పరిచయం చేసుకున్నారు. నేను విషవాణి పరిచర్యనమ్మా, నేను అక్కడ సేవకుని అంటే అప్పటి నుంచి విషవాణి పరిచర్యకు మేము డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము. అయితే ఆ విషవాణికి మేము విషవాణి పరిచర్య వచ్చిన తర్వాతనే, అంతకుముందు నేను హైదరాబాద్ దాటి ఎక్కడ వెళ్ళేదాన్ని కాదు, నాకు తెలియదు. హైదరాబాద్ దాటిన తర్వాత అక్కడ ఏ ఊర్లు ఉంటాయో కూడా నాకు తెలియదు. టైటస్ పాస్టర్ ద్వారానే నేను సిల్గూరికి వెళ్ళగలిగినాను, తర్వాత కన్యాకుమారికి వెళ్ళగలిగినాను, తర్వాత కేరళకి వెళ్ళగలిగినాను. అక్కడ వెళ్ళిన తర్వాత విషవాణి పరిచర్య ఎట్లా జరుగుతుంది, వాళ్ళు ఎట్లా పరిచర్య చేస్తున్నారు, వాళ్ళు ఏ కష్టాలు పడుతున్నారు సేవకులు అనేది అక్కడ వాళ్ళ సాక్ష్యాల ద్వారా విని నేను 3 విలేజ్లు అడాప్ట్ చేసుకోగలిగినాను బ్రదర్ తీసుకెళ్ళి ద్వారానే. తర్వాత అందులో బ్రదరు అయిన ప్రేమ ఎంతో మాకు పంచేవాడు. మాకు ఏదైనా కష్టం ఉన్నా, మాకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా మేము మర్చిపోయి ప్రార్థన చేసుకోకపోయినా కానీ పాస్టర్ కంపల్సరీ ప్రార్థన చేసి అడిగేవాడు, ఏమ్మా ఏమైంది, ఎట్లుంది ఆ పరిస్థితి ఏమైంది అని చెప్పి అడిగేవాడు. అంతనే కాకుండా మా పాపకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నీటిలో సీట్ రాలేదు. ఆ విషయంలో మేము చాలా బాధపడ్డాము. అప్పుడు టైటస్ పాస్టర్ మా ఇంటికి వచ్చి మాకు చాలా ధైర్యపరిచినాడు. ఏం కాదమ్మా, మళ్ళీసారి వస్తుంది, మీరు భయపడవద్దు, చక్కని బాగా జరుగుతుంది, ఎందుకు ఆమెకు వస్తుంది అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తన కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో పాస్టర్ గారు చాలా ప్రార్థన చేసి నెక్స్ట్ ఇయర్ మా పాపకు ఫ్రీ సీట్ ఈఎస్ఐలో రావడానికి పాస్టర్ ప్రార్థనని మాకు సహకరించింది. మేము ఆ విధంగా చెప్పగలుగుతున్నాము. ప్రతిరోజు ప్రార్థించేవాడు. మాకు ఆరోగ్యం బాగలేకున్నా, మా కుటుంబంలో ఏదైనా పరిస్థితి ఏర్పడినా కానీ, తర్వాత ఎప్పుడైతే బ్రదరు సిక్ అయిపోయినాడో అప్పుడు మా ఇంటికి దర్శించడం బంద్ అయింది. అంతవరకు ప్రతి నెల మా ఇంటికి వచ్చేవాడు, మా పరిస్థితులు తెలుసుకునేవాడు. అంతేకాదు మళ్ళీ హైదరాబాద్లో మా బంధువులకు వెళ్ళి కూడా సారు పరిచర్య గురించి చెప్పేవాడు. వాళ్ళు కూడా విషవాణి పరిచర్యకు వాళ్ళు మెంబర్స్ అయినారు. అదేగానే మరి సిల్గూరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలకత్తాకు వచ్చినాము. కలకత్తాలో మా మెంబర్స్ అందరూ నిలబడినాము. ట్రైన్ రాలేదు. ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దు కానీ ఆమె బ్రదర్ను చాలా ఇష్టానుసారంగా మాట్లాడింది. అక్కడ మేము అందరూ నిలబడినాము. ఆమె మాట్లాడుతుంటే మాకే బాధ అనిపించింది. ఏంది పాస్టర్ గారిని అట్లా మాట్లాడుతుంది, సిస్టర్ అట్లా మాట్లాడకూడదు అని. తర్వాత మేము వచ్చి ఏం సార్ అట్లా మాట్లాడుతుంటానంటే, ఫోన్లేమో ఎందుకు ఇక మీరు మాట్లాడేది, ఏం అనకూడదు, ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి చాలా ఓదార్పు. మేము బాధపడితే సార్ మాకే ఓదార్చేవాడు, సార్ ఇట్లా తిట్టింది కదా అని చెప్పేసి. అంతేకాదు ఇక్కడ పరిచర్యకు కూడా సారు ప్రతి ఇంటికి పోతే ఎన్ని అవమానాలు పడ్డాడు. మా ఇంటికి రాకుండి అని చెప్పినాక కూడా సార్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి విషవాణి పరిచర్య గురించి పరిచయం చేసి వాళ్ళ దగ్గర నుంచి విషవాణి పరిచర్యకు డబ్బులు ఇవ్వడానికి ఎంతగానో సారు ప్రోత్సహించినాడు. ఆ విధంగా ఎంత అవమానాలు పొందినా కానీ ఈనాడు ఇంత కుటుంబాన్ని విషవానికి సంపాదించి బ్రదర్ వెళ్ళినాడు. అంతేకాదు మాకు ట్రైన్లో ఎక్కినప్పుడు మాకు బుకింగ్ చేసుకోవడం ఏ విధంగానో తెలియదు, మాకు ఎట్లా ఎక్కాలనో తెలియదు, మాకు ట్రైన్ అంటే ఏంటో తెలియదు. సార్ ద్వారానే మేము ఆ బుకింగ్ చేసుకోవడము. సునీలు సారే బుకింగ్ చేయాలి, తర్వాత సునీల్ వెళ్ళిపోయిన తర్వాత సుకన్య బుక్ చేయాలా, తర్వాత ట్రైన్లు ఎక్కిన తర్వాత కూడా ఎంత మిడ్ నైట్ అయినా కానీ మాకు బర్తులు దొరికినాయా, మేము తిన్నామా, మేము లేదా, మేము పండుకున్నామా, మీరు అందరు మంచిగా ఉన్నారా, ఎంత రాత్రి 2 అయిపోయినా కానీ ప్రతి భోగి తిరిగి మమ్మల్ని చూసేవాడు. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని మీకు కరెక్ట్గా అకామిడేషన్ దొరికిందా, మీరు మధ్యాహ్నం భోజనం చేసినారా, మీటింగ్కి వచ్చినారా, మీటింగ్లో విన్నారా అని ప్రతి ఒక్కటి మమ్మల్ని వాకప్ చేసి మా వెన్నంటే ఉండేవాడు. అట్లాంటి సేవకుని ఈరోజు కోల్పోయినందుకు మాకు కూడా చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సంతృప్తి చేసిన ఈ సమయం ఇచ్చిన సేవకులకి అందరికీ వందనాలు.